ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి క్షేత్రం సోమనాథ క్షేత్రం. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. సాక్షాత్తు ఆ చంద్రుడు తపస్సు చేసి ప్రతిష్ఠించిన ఈ సోమనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఎన్నో దాడుల తర్వాత నిర్మిస్తూ వచ్చి ప్రస్తుతం ఉన్న దేవాలయం మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పునరుద్ధరణ దేవాలయం సోమనాథ క్షేత్రం. ఇది అత్యంత శక్తివంతమైనది. లక్షలాది మంది భారతీయుల ఆరాధ్య దేవుడిగా ఈ సోమనాథేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటాడు. అలాంటి దివ్య భవ్య క్షేత్రం శ్రీ సోమనాథ క్షేత్రం గురించి ఈరోజు మన ఛానల్లో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సోమనాథ క్షేత్రానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. మొట్టమొదట ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మనం వెళ్ళాలి అనుకునేవారు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వరకు లేదంటే రాజ్కోట్ వరకు విమాన సర్వీసులు ఉన్నాయి. ఆ విమాన సర్వీసుల ద్వారా మనం వెళ్ళవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి వారానికి 2 రైళ్ళు 4 రోజులు రాజ్కోట్ వరకు ఈ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజ్కోట్ వరకు వెళ్తాయి. ఇవి కూడా వారానికి 2 సార్లు ఒక రైలు, 2 సార్లు ఒక రైలు ఉంది కాబట్టి అవి కూడా గమనించవచ్చు. ఇక సొంత వాహనాల్లో వెళ్ళాలి అనుకునేవారు హైదరాబాద్ నుంచి నాసిక్ మీదుగా సూరత్, వడోదరా, అహ్మదాబాద్, భావనగర్, సోమనాథ్ వెళ్ళొచ్చు. లేదంటే రాజ్కోట్, సోమనాథ్ వెళ్ళొచ్చు. సుమారు 1500 కిలోమీటర్లు మనకు ఈ సోమనాథ క్షేత్రం ఉంటుంది. ఇది గుజరాత్లోని సముద్ర తీరంలో ఉంటుంది. అత్యంత శోభాయమానంగా నిత్యం పూజలతో ఎంతో అద్భుతమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. తప్పకుండా అందరూ కూడా ఆ స్వామిని దర్శించండి. మరి ఈ దేవాలయ సంపూర్ణ చరిత్రతో పాటు చూడవలసిన ప్రదేశాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాం. ఈ సోమనాథ క్షేత్రంలో మనకు గదులు అద్దెకు దొరుకుతాయి. సుమారు 1000 నుంచి 5000, 6000 వరకు కూడా ఉంటాయి. సెలవు దినాల్లో రేట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు రోజుల్లో అయితే సుమారు 1000 నుంచి 1200 రూపాయల వరకు ఇక్కడ రూములు, సామాన్యమైన రూములు అందుబాటులో ఉంటాయి. కొద్దిగా లగ్జరీ కావాలనుకుంటే 2500 నుంచి ఇంకా పైన ఉంటాయి. అవి కూడా మనము గమనించవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సెలవు దినాలు కాబట్టి ధర ఎక్కువగా ఉంది. ముందు వెళ్ళినప్పుడు తక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. సోమనాథ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పూర్వము దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ చంద్రుడికి ఇచ్చి వివాహం చేయడంతో ఈ చంద్రుడు 27 మందితో కూడా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కొంతకాలం తర్వాత ఆ చంద్రుడి భార్యలలో 4వ భార్య అయిన రోహిణి ఎంతో అభిమానంతో ఉండడం, మిగిలిన వారి కంటే ఆమె యందు అభిమానంగా ప్రేమగా ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన భార్యలందరూ కూడా కొంత మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతికి చెప్పగా దక్ష ప్రజాపతి ఆ చంద్రుడి వద్దకు వచ్చి నచ్చ చెప్పాడు. ఇలా కాదు, 27 మంది యందు నిన్ను నమ్మి వచ్చిన భార్యల యందు సమానత్వాన్ని చూపించమని చెప్పి వెళ్ళాడు. అయినా కూడా వినకుండా మిగిలిన వాళ్ళని నిరాదరణ చేస్తూ ఆ రోహిణి యందే ప్రేమతో ఉండడం ప్రారంభించాడు. అప్పుడు ఆ దక్ష ప్రజాపతి కోపం వచ్చి క్షయగ్రస్తుడి కమ్మని శపించాడు. ఆ తర్వాత క్షయరోగం వ్యాపించగా చంద్రుడు క్షీణించిపోయాడు. తర్వాత లోకాలన్నీ హాహాకారాలు చేశాయి. దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా చంద్రుడు లేకపోవడంతో అందరూ కూడా సందిగ్ధతతో ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ చూసి విషయం తెలుసుకొని దీనికి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తేనే మనకు దీనికి తరుణోపాయం దొరుకుతుంది కాబట్టి ఆ చంద్రుణ్ణి తీసుకొని
భూమండలంలో ఉన్న ప్రభాస తీర్థంలో ఒక 10 కోట్ల జపం చేసినట్టయితే మహామృత్యుంజయ జపం పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, దీనికి పరిహారాన్ని చూపిస్తాడని చెప్పేసి ఆ యొక్క చంద్రుడికి మరియు దేవీ దేవతలందరికీ చెప్పడంతో ఆ చంద్రుడు ప్రభాస తీర్థానికి వచ్చి, ఇప్పుడున్న సోమనాథ క్షేత్రమే ప్రభాస తీర్థం, ఇక్కడికి వచ్చి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని 10 కోట్ల జపాన్ని ఆచరించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ వృషభ వాహనంపై ప్రత్యక్షమై ఆ చంద్రుడిని ఏం వరం కావాలో కోరుకోమనగా చంద్రుడు, స్వామి నా వల్ల అపరాధం జరిగింది, మరి ఆ అపరాధాన్ని దిద్దుకుంటాను, కానీ ఈ క్షయగ్రస్తున్నయ్యాను, క్షయవ్యాధి నిర్మూలన చేయండి స్వామి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నీవు అది దక్ష ప్రజాపతి శాపం కాబట్టి సంపూర్ణంగా నివారించడం కుదరదు, నీకు 15 రోజులు వృద్ధి 15 రోజులు క్షయం కలుగుతుంది, కాబట్టి ఆ విధంగా కాలగమనంలో నీ యొక్క క్షయవ్యాధి పూర్తిగా నిర్మూలన జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే 15 రోజులు వృద్ధి 15 రోజులు క్షయం కలుగుతుందని చెప్పేసి వరం ఇచ్చి అక్కడ పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. తర్వాత ఇప్పుడున్న చంద్రుడు మనకు ఎంతో విశేషంగా పౌర్ణమి నుంచి అమావాస్యకు క్షయము, అమావాస్య నుంచి పౌర్ణమికి వృద్ధి మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగంలో సోముడు ప్రతిష్ఠించాడు కాబట్టి సోమనాథేశ్వరుడు అయ్యాడు. ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే, ఆరాధిస్తే, అర్చిస్తే, ఇక్కడ దేవాలయంలో హోమాదికాలు చేస్తే మనకున్న రోగాలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. ఈ సోమనాథ క్షేత్రంలో మొట్టమొదట మనం దర్శించాల్సిన దేవాలయాలు చూసుకుంటే మొట్టమొదట సాక్షాత్తు పరమేశ్వరుడైన సోమనాథేశ్వరుడినే దర్శించాలి. ఇది సముద్ర తీరంలోనే ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫోన్లు కెమెరాలు మనకు దేవాలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి బయట నుంచే చూసి దర్శనం చేసుకోవాలి. ఈ సోమనాథ జ్యోతిర్లింగం చాలా విశేషమైంది, దీన్ని దర్శించుకోండి. ఇక్కడి నుంచి మిగిలిన దేవాలయాలను కూడా ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాను. ఇక మొత్తం వీడియోను సంపూర్ణంగా చూడండి. సోమనాథ క్షేత్రంలో ఆ సోమనాథేశ్వరుని దర్శనం చేసుకున్నాక మనం ఈ క్షేత్రంలో చూడవలసిన మరిన్ని దేవాలయాలు, అద్భుతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ సోమనాథ దేవాలయం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరం మనం ప్రయాణం చేస్తే అక్కడ భాల్కీ తీర్థం అనేది ఉంటుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీర నిర్యాణ సమయంలో ఇక్కడికి వచ్చినట్టుగా భాల్కీ అనే ఒక వేటగాడు ఇక్కడ బాణంతో కొట్టడంతో చెట్టుపై పడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బొటనవేలుకు తగలడం, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నిర్యాణం జరిగిందని మనకు స్థల పురాణం చెప్తుంది. అలాంటి భాల్కీ ఇక్కడ స్వామివారు నిర్యాణ స్థలంగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే సోమనాథ క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దేవాలయంతో పాటు అక్కడ ఆ భాల్కీ అనే వేటగాడు తన పాపాన్ని తొలగించుకోవడానికి తీర్థం ఏర్పాటు చేసుకొని అందులో స్నానం ఆచరించినట్టుగా ఇక్కడే భాల్కీ తీర్థం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క దేవాలయం కూడా ఉంటుంది, అది కూడా దర్శించండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. భాల్కీ తీర్థం దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి మనం ఒక 2 కిలోమీటర్లు వెళ్తే బాణగంగా అని ఉంటుంది. ఇది కూడా శ్రీకృష్ణ పరమాత్ముని బాణంతో కొట్టినటువంటి ప్రదేశంగా మనం చెప్తారు. ఇక్కడి నుంచి బాణం వదిలితేనే భాల్కీ తీర్థంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బొటనవేలు తగిలింది అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. అయితే ఇక్కడే 2 శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇవి సముద్రం లోపట ఉంటాయి. అయితే సమయాన్ని బట్టి ఒకసారి నీళ్ళు పూర్తిగా ఉండడం, లేదంటే కొంత వెళ్ళడానికి అనుకూలంగా ఉండడం ఉంటుంది. ఇందులో 2 రకాల ఫుటేజెస్ మీకు చూపించడం జరిగింది. నేను మొదలు వెళ్ళినప్పుడు నీళ్లు లేవు, వెళ్ళాను. రెండోసారి వెళ్ళినప్పుడు నీళ్లు మాత్రం పై వరకు ఉన్నాయి. అక్కడ లోతు చాలా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళి చుట్టూ గమనిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే చుట్టూ రాళ్ళు, ఎక్కడ తగిలినా కూడా పడ్డా కూడా మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దీన్ని బాణగంగా అంటారు. ఇక్కడికి కూడా తప్పకుండా వెళ్ళి ఆ యొక్క శివలింగాలను దర్శనం చేసుకొని వీలైతే అక్కడ 2 గ్లాసులతో నీళ్లు పోయండి పరమేశ్వరుడికి. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి కాబట్టి ఎక్కడ ఉన్న ఈశ్వరానుగ్రహం పొందుతాం కాబట్టి తప్పకుండా ఈ బాణగంగను కూడా దర్శించుకోండి. సోమనాథ క్షేత్రంలో మరో అద్భుతమైనటువంటి
చూడదగ్గ ప్రదేశం గీతా మందిర్. ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీత 700 శ్లోకాలతో దేవాలయం నిర్మించారు. ఇక్కడ గోడలపై భగవద్గీత 700 శ్లోకాలు కూడా పాలరాతి శిలలపై చెక్కారు. మరి అలాగే శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి స్వామివారి మందిరం కూడా మనకు దర్శనమిస్తుంది. ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఇంకా ఈ గీతాభవనంతో పాటు పక్కనే బలదేవుడి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇది కూడా బాగుంటుంది. ఒక గోడపై స్వామివారి ఆదిశేషుడి అవతారం మనకు లోపల దర్శనమిస్తుంది. ఇక దీని తర్వాత మనకు అద్భుతమైనటువంటి ఇంకా కొన్ని దేవాలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. చూడండి, పక్కనే విశ్వం యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఒక దేవాలయం ఉంటుంది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటు పైన రూఫ్పై నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, అలాగే ఎన్నో గ్రహాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది కూడా తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పక్కనే మనకు కాశీ విశ్వనాథ దేవాలయం మరియు ఓంకారేశ్వర దేవాలయాలు ఉంటాయి. ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇవి రెండు దర్శనం చేసుకున్నాక ఎంతో పురాతనమైనటువంటి కొన్ని దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నవి మనకు కనిపిస్తాయి. ఇక దాంతోపాటు ఇక్కడ స్వామివారి కృష్ణుడి యొక్క పాదుకలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఎంతో విశాలమైన ఈ ప్రదేశంలో మంచి అద్భుతమైనటువంటి చిన్న నదితో పాటు చుట్టూ పచ్చటి ప్రకృతి, పక్షుల యొక్క సవ్వడితో మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాస్త మనం ఇక్కడ ఆ ప్రదేశం అంతా తిరిగాక మానసికంగా కొంత సంతోషాన్ని కలిగించే ప్రకృతి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. తప్పకుండా ఇక్కడ ఒక 5 నిమిషాలు గడపండి, ఎంతో మనసుకు రిలీఫ్ అనేది కలుగుతుంది. సోమనాథ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడ హిరణ్ నది, కపిలా నది అండ్ సరస్వతి నది 3 నదులు ఒకే చోట సంగమిస్తాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. విదేశీ పక్షుల కోలాహలంతో, భక్తుల కిటకిటలతోటి, అలాగే శుద్ధమైన నీటితో స్నానం ఆచరించే విధంగా ఉంటుంది. ఇక్కడ అందరూ స్నానం ఆచరించవచ్చు. తప్పకుండా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ స్థలాన్ని కూడా మీరు దర్శించండి. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. సుమారు 100 రూపాయలు తలా ఇస్తే త్రివేణి సంగమ స్థానానికి తీసుకెళ్ళి తీసుకొస్తారు. చాలా లోతుగా ఉంటుంది. ఎక్కడ దిగే ప్రయత్నము, స్నానాలు లోపల ఆచరించవచ్చు అని అనుకోవద్దు. అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి రావడానికి అవకాశం ఉంటుంది, అది గమనించగలరు. అలాగే మరో అద్భుతమైనటువంటి శక్తిపీఠం హింగులజాదేవి శక్తిపీఠం ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడ అమ్మవారు సొరంగం లోపల ఉంటుంది. వెళ్ళి రావడానికి ఒక మనిషి మాత్రమే వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది. క్యూ లైన్ ఉంటుంది. సుమారు 1 గంట నుంచి ఆ పైన పట్టే అవకాశం ఉంది. దాన్ని సమయాభావంతో చూసుకొని వెళ్ళగలరు. ఇక్కడే సూర్య దేవాలయం ఉంది. ఇది పురాతనమైనటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అత్యంత పురాతనమైన కట్టడం సోమనాథ్లోనే. ఇక్కడ సూర్యుడికి ప్రత్యక్షంగా దేవాలయం ఉంటుంది. అలాగే ఇక్కడ గుహలు కూడా చాలా ఉంటాయి. శివాలయం ఉంటుంది, ఆ శివాలయం గుహల్లో ఉంటుంది. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన స్థలంగా చూసుకోవచ్చు. ఇది త్రివేణి సంగమం ఎదుటనే ఉంటుంది. అక్కడే దిగి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు మరో అద్భుత దేవాలయం శ్రీరామాలయం. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి దేవాలయంతో పాటు రాధాకృష్ణులు, గణపతి, ఆంజనేయ స్వామి దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇవి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. పాలరాతి విగ్రహాలు జీవం ఉట్టిపడేలా ఉంటాయి. తప్పకుండా దర్శించండి. ఇది చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో మరి నూతనంగా నిర్మించిన దేవాలయమే. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కూడా మీరు తప్పకుండా దర్శించండి. ఇక వీటన్నిటితో పాటు మరో అద్భుతమైనది చూడదగ్గది, మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే సూర్యాస్తమయ సమయం. ఇక్కడ బీచ్లో కూర్చొని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనికి మీరు సాయంత్రం 5 గంటల నుంచి అక్కడ వెళ్ళి కూర్చుంటే సూర్యాస్తమయం సుమారు 6:30-7 గంటలకు అవుతుంది. చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అక్కడే మనకు గేమ్స్ అవి ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి కానీ సరదాగా కాస్త బీచ్లో గడపడానికి ఈ స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అది కూడా గమనించి చివరగా బీచ్తో మీరు ముగించండి. ఈ యాత్ర పూర్తయింది. మరి ఇలాంటి వీడియోల కోసం మీరు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.